హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. వార ఫలాలు ఈ వీక్ అప్డేట్ ఏంటో ఫ్రెష్గా ఇస్తాను, వినండి. ఓకేనా? ఈ వీక్ అంతా కూడాను చెప్తావా, నాకు చెప్పమంటావా? సరే సరే అబ్బా. ఈ వీక్ అంతా నేను ఏం జరిగిందంటే, ఎర్లీ మార్నింగే 3:30కి అయితే లేచి వర్కౌట్లు అవన్నీ 2:30 గంటలు 3 గంటలు ఇలా చేసేదాన్ని. సో ఈ వీక్ మొత్తం ఎక్కడ ఒక్కవాడు కూడా రజా లేదు. అంటే వీక్లీ 2 రజాలు ఉంటాయి అనమాట. ఆ 2 రజాల్లో నేనైతే ఒక రజానే తీసుకున్నా, అంటే ఈ రోజు తీసుకున్న ఆదివారం అనమాట. సో ఇప్పుడు బయటకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే, బయటికి రేపు చిన్న ఫంక్షన్ పార్టీ లాంటిది ఉంది. దానికోసం కొన్ని వస్తువులు కావాలి, అవి తీసుకొచ్చుకున్నామని వెళ్తున్నాం. అందరు బాగున్నారు కదా? మేమైతే సూపర్గా ఉన్నాం. నేను ఇప్పుడైతే వెయిట్ లాస్లోనే ఉన్నాను. ఈ వీక్ మొత్తం సిన్సియర్గా కరెక్ట్గా మేడం ఇచ్చిన డైట్ అయితే నేను తిన్నాను. ఇప్పుడు నా డైటు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే, వారం మొత్తం ఏం జరిగిందో వీక్లీ ఆదివారం ఒక రోజు మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఈ ఆదివారం మొత్తం మా మేడం ఇచ్చిన డైట్ అయితే తిన్నాను. హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. పెరగలేదు, తగ్గలేదు. ఇక అంటే పెరిగేది తగ్గేది, ఇక తగ్గేది అనేది వారం వారం అనేది నా విషయంలో ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 42 కేజీ తగ్గున్నాను. ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నాను కదా. ఈ వర్కౌట్లు చేసేటప్పుడు ఏమవుతుందంటే, నా డైట్ ఇంతకుముందు డైట్కి చాలా తేడా ఉంటుంది అనమాట. సో దానికి డబల్ ఫుడ్ ఉంటుంది. సో ఆ రోజుల్లో తిన్న ఫుడ్ని చూసి ఈ రోజు తిన్న ఫుడ్ని చూసి నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనకి పన్నీరు, చికెన్, ఇవన్నీ మన ఎగ్, ఇవన్నీ కూడా ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మా మేడం మాకు ఇస్తారు. నా బాడీ ఎప్పటికప్పుడు కూడా వెడల్పు అవుతుంది. ఎప్పటికప్పుడు నేను మెజర్మెంట్లు కూడా రాసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. ఆల్రెడీ నేను జిమ్లో జాయిన్ అయ్యి స్టార్ట్ చేసేటప్పుడు నేను మెజర్మెంట్లు తీసుకున్నా. 42 కేజెస్ తగ్గినప్పుడు నడుము, పొట్ట. స్టార్టింగ్ ముందైతే 110 కేజీలు 100 గ్రాములు ఉన్నప్పుడు మెజర్మెంట్లు, 42 కేజీస్ అయినప్పుడు మెజర్మెంట్లు నేను తీసుకొని బుక్లో రాసుకున్నాను. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వెయిట్ లాస్లోనే ఉన్నాను. మీరు నెలకు 5-6 కేజీలు తగ్గి హ్యాపీగా ఉండాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. 4 సంవత్సరాలు నా అనుభవంలో నేను చాలా మంచిగానే హెల్తీగానే తగ్గానండి. బాగా ఒళ్ళు పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ డబ్బుల కన్నా కూడాను ఫ్యామిలీకి మనుషులే ఇంపార్టెంట్ అండి. ఒక మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీలో వాళ్ళు పోతారు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ బతుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, ఆ బాధ్యతలు అవన్నీ మొయ్యలేక సస్తూ బతుకుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న ఏజ్లోనే పిల్లల్ని కానీ వైఫ్ని కానీ ఇలా మనం వదిలేసి అంటే చచ్చిపోయి వెళ్ళిపోతారు చూడండి, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం హెల్తీగా ఉండి మన లైఫ్ స్టైల్ మార్చుకొని, వాళ్ళకి ఒక 34 సంవత్సరాలకే పేరెంట్స్ ఉండరు అని అన్నట్టు కాకుండా 100 సంవత్సరాలైనా మా పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పుకునేటట్టు ఉండాలి. ఈ విషయం నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, మా పేరెంట్స్ ముసలి వాళ్ళు అయిన దాకా ఉన్నారు. రీసెంట్గా మా మదర్ చనిపోయి 1 ఇయర్ అయింది. ఆమెకి అప్పటికే 81 ఇయర్స్, 81 సంవత్సరం హెల్తీగా ఎటువంటి రోగం లేకుండా ఉన్నారు అంటే చాలా గ్రేటు. ఆవిడ తినేది రాగి సంగటి, జొన్న సంగటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, రైసు, ఇట్లాంటివన్నీ తినేసి హెల్తీగా ఉన్నారు. మాకు వాళ్ళ ప్రేమను మేము సంతృప్తిగా పొందాము. మాకు ఆ ధైర్యంతోనే మేము